దసరా ఫెస్టివల్కి ఊరు వెళ్ళామండి అమ్మ నాన్న దగ్గరికి. మా చెల్లి మేమందరం కలిసి. మా చెల్లేమో అందరికీ కోన్ పెడుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది సద్దుల బతుకమ్మ రోజండి. ఇంకా ఆ రోజైతే అమ్మ మార్నింగే లేచి గుమ్మడి పూలు అవి తెంపుతున్నారండి. ఈ చెట్టు అయితే పెరట్లో ఉంది. మోస్ట్లీ అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే గుమ్మడి పూలు అవి అడిగి తీసుకెళ్తూ ఉంటారండి. ఇంకా గౌరమ్మ కదా అని అడిగిన వాళ్ళకి 1, 2 అలా ఇస్తూ ఉంటారు అమ్మ అయితే. ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే అడిగి తీసుకెళ్తూ ఉంటారండి పూలని. ఇంకా అమ్మ అయితే మార్నింగ్ పూలన్నీ తెంపి ఇలా వాటర్లో పెట్టిందండి, ముడుచుకోకుండా ఉండటానికని. పువ్వులు ఇవి కాసేపు అయితే ముడుచుకుపోతాయండి, అందువల్ల ఇలాగా రివర్స్లో పెట్టిందండి, ముడుచుకోకుండా వాటర్ వేసి. ఇంకా పండగ అంటేనే పసుపు కుంకుమ అండి. ఇంకా పండగ రోజు అయితే ఖచ్చితంగా అందరి కాళ్ళకి పసుపు పెడుతుందమ్మ. మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా నానైతే ఆ రోజు అయితే వెళ్ళి బంతి పూలు అవి సీతమ్మ జడలు అంటారు కదా, ఇవి అయితే కొనుక్కొని వచ్చారండి. యాక్చువల్గా ఈ పండగకి 2 రోజుల ముందు నుండి ఫుల్ వర్షాలండి. మార్కెట్లో అయితే పువ్వులు అసలు ఫ్రెష్గా లేవు. ఇంకా ఆ రోజు కొంచెం మార్నింగ్ వచ్చిన పూలు అయితే ఫ్రెష్గా ఉంటే వెళ్ళి కొనుక్కొచ్చారు. ఇంకా నాన్న వెళ్ళి ఇవి తంగేడు పువ్వులు ముందు రోజే తీసుకొచ్చారండి. అసలు తంగేడు పువ్వు అయితే చెట్లకి సరిగ్గా లేదండి. ఇంకా అమ్మే వాళ్ళు అయితే 2 days ముందు నుంచే మొత్తము ఈ కొమ్మలన్నీ విరుచుకొని వెళ్ళారంట. ఇంకా అక్కడక్కడ చూసుకొని అయితే కొంచెం తీసుకొచ్చారండి. ఇంకా పండగ అంటేనే ఫుల్ హడావుడండి. తల స్నానాలు చేయడము, పూజ చేయడము, ఇంకా అందులోనూ చిన్నపిల్లలు, మా పిల్లలు అందరూ ఫుల్ హడావుడిగా ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే చుట్టూ కూర్చున్నారు బతుకమ్మ పేర్చడానికని. పేరుస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇక్కడైతే నాన్న ఇవి గుమ్మడాకులు అయితే తీసుకొచ్చారండి. ఇంక గుమ్మడాకులు అయితే చెట్లవే కాబట్టి ఎన్నైనా కోసుకోవచ్చు. పైగా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి, మన చెట్లవి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు కోసుకోవచ్చు కాబట్టి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్లేట్లో గుమ్మడాకులు వేసి ఆ ప్లేట్కి ఈక్వల్గా ఈ ఆకులను అయితే కట్ చేస్తున్నానండి. ఈసారి అయితే ఈ బతుకమ్మ పండుగ చాలా స్పెషల్ అండి. ఈ బతుకమ్మ పండుగ రోజే ఈ పండుగతో పాటు ఇంకో 2 పండుగలు కలిపి 3 పండుగలండి. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో. ఇంకా మేమైతే మార్నింగే టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చామండి. నేనైతే జస్ట్ ఆకుల వరకు కట్ చేసి పెట్టాను. ఇంకా అమ్మ వచ్చి పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేశారండి. నేనైతే ఇక్కడ పక్కన కూర్చొని ఇవి తంగేడు పువ్వులు అందిస్తూ ఉన్నాను, కొమ్మలు ఆకులు తుంచేసి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే కొంచెం బతుకమ్మ చిన్నగా అయిందండి. లాస్ట్ ఇయర్ చాలా కలర్ఫుల్గా ఉండేది, చాలా పువ్వులు అవన్నీ ఉండేవి. గునుగు పూలు అయితే బాగుంటాయండి, మనకు నచ్చిన కలర్స్ అవి ముందు రోజే అద్దె ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకొని పేర్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈసారి అయితే ఎక్కువ వరకు అయితే పువ్వులు ఏమి దొరకలేదండి వర్షాలు పడడం వల్ల. పైగా కలర్స్ వేసినా కూడా అవైతే ఆరవండి. ఈసారి దసరాకైతే ఈ బతుకమ్మ పండుగకి మా అమ్మాయిలకైతే అసలు నేను డ్రెస్సెస్ తీసుకున్నట్టు కూడా తెలియదండి. మా చెల్లి హైదరాబాద్లో ఉంటుంది కదా, మా చెల్లి వాళ్ళ పాప కోసం షాపింగ్ చేసినప్పుడే మా పిల్లలకు కూడా తీసుకోమన్నానండి. తీసుకుంది, వీడియో కాల్ చేసి అవి చూపించి. మా చెల్లికి తీసుకున్నట్టు మా పిల్లలకైతే తెలియదండి. వాళ్ళకైతే సర్ప్రైజ్. ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా వాళ్ళకి సర్ప్రైజ్ అండి. ఇంకా వాళ్ళ మెజర్మెంట్స్ అవన్నీ నేనే చూసి చెప్పేశాను. ఇంకా మా చెల్లె స్టిచ్ చేసిందండి డ్రెస్సెస్, మా పాపది చిన్న అమ్మాయిది. ఇంకా మా పెద్దమ్మాయిది హాఫ్ సారీ సెమీ స్టిచ్ వచ్చింది. ఒక బ్లౌజ్ మాత్రం ఇంకా బయట ఒకటి స్టిచ్ చేపించాము. అదైతే మా పిల్లలకు సర్ప్రైజ్ అండి. డ్రెస్సులు తీసుకున్నట్టయితే వాళ్ళకి అసలు తెలియదు. అయినా కూడా వాళ్ళు పెద్దగా అయితే ఏమీ అడగరండి ఎక్కువ వరకు. ఈసారి అయితే మా బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగిందండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరైతే
బాగా ఆడుకున్నారండి. ఇంకా మా చిన్నమ్మాయి కంటే మా పెద్దమ్మాయి అయితే చాలా ఆడుకుంది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళ కోసమైనా ఊరెళ్ళాల్సి వస్తుందండి. వాళ్ళకి మంచి మెమోరీస్ ఇచ్చినట్టు ఉంటుంది. మన కల్చర్ అవి వాళ్ళకి కూడా తెలిసినట్టు ఉంటుంది కదండి. అందుకే ఇంకా వాళ్ళనైతే ఖచ్చితంగా ఇలా పండుగలప్పుడైతే ఊరికవి తీసుకెళ్ళాలనుకుంటాము. ఇంకా ప్రజెంట్ మేము ఉండేది ఆంధ్రాలో కాబట్టి ఇక్కడ బతుకమ్మ పేర్చుకోవడం, ఆడుకోవడం అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా అందువల్లే వాళ్ళని ఊరికి తీసుకెళ్తే అయినా ఇలాగ ఆడుకుంటారని ఇంకా వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుందండి ఊరికైతే. పిల్లల కోసం అని చెప్పి ఇంకా మేము కూడా ఊరెళ్తామండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఊరెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, మోస్ట్లీ ఇష్టంగానే ఉంటుంది. పైగా ఇంకా ఈ హాలిడేస్ కూడా వస్తాయి కదా పిల్లలకి, ఇంకా టెన్షన్ ఉండదు. హ్యాపీగా వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని అంటాం కానీ పిల్లల పేరు చెప్పుకొని పెద్దవాళ్ళం ముందు రెడీ అయిపోతామండి ఊరికి వెళ్ళడం అంటే. అందులోనూ స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంటికైతే అమ్మ బతుకమ్మ పేరుస్తుంటే నేను మా చెల్లి హెల్ప్ చేస్తున్నామండి. ఇంకా ఈ బతుకమ్మ పేర్చే లోపల బతుకమ్మ కోసం నైవేద్యం కూడా రెడీ చేస్తున్నామండి. మామూలుగా బతుకమ్మకైతే పులిహోర దద్దోజనం పెడతామండి ఎప్పుడు కూడా. ఇంకా సత్తుపిండ్లు అయితే మేము వచ్చేసరికి అమ్మని రెడీ చేసి పెట్టేశారండి. ఇలాగా గుమ్మడి పూలతోని లోపల మధ్యలో ఉంటుంది కదండి, అవి గౌరమ్మలు పెద్ద బతుకమ్మకి 2 పెడతారండి. యాక్చువల్గా అయితే పింద పువ్వు ఉంటే అవి పెడతారు. ఆ రోజు పింద పూలు అయితే పూయలేదండి, నార్మల్ పూలే పూసాయి. అవి ఇంకా 2 పెట్టేశారండి. ఇంకా గౌరమ్మ పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అయితే పెడుతున్నారండి. ఇంకా బతుకమ్మ పేర్చి గౌరమ్మ పెట్టి బొట్లు పెట్టిన తర్వాత ఇంకా అలాగే అమ్మమ్మ అందరికి కూడా ఈ కుంకుమ పెడతారండి. ఇంకా లాస్ట్లో అయితే మా బుడ్డోడికి కూడా వచ్చాడండి బొట్టు పెట్టుకోవడానికి. ఇలా బతుకమ్మ పేర్చిన తర్వాత పూజ గదిలో పెడతామండి. అవి ఇంకా అప్పుడే అమ్మ గౌరమ్మ చేసి వస్త్రం పెట్టి ఇలా చిక్కుడాకులు ఉంటాయి కదా వాటిలో పెట్టేసి పెడతారండి. ఇంకా ఇంట్లో అయితే మార్నింగ్ నైవేద్యం కోసం దేవుడి దగ్గరికి సేమియా చేసి పెట్టాము. ఇక్కడ బతుకమ్మల దగ్గర అయితే దోసకాయ అయితే ఖచ్చితంగా పెడతామండి. అలాగే దోసకాయతో పాటు ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా పెడతారు. పులిహోర దద్దోజనంతో పాటు సత్తుపిండ్లు అయితే పెడతారండి. ఖచ్చితంగా ఈ దసరా పండుగకి సత్తుపిండ్లు అయితే ఖచ్చితంగా నైవేద్యం పెడతారండి. ఇక్కడైతే అమ్మ 5 రకాలు చేసి పెట్టేసింది. మేము ఊరు వెళ్ళేసరికి ఇంకా రెడీగా అయితే చేసి పెట్టిందండి సత్తుపిండ్లన్నీ. ఇంకా ఈ 5 రకాలన్నీ కలిపి ఒకే బాక్స్లో పెట్టేసి పెడుతుందండి. ఎవ్రీ ఇయర్ కూడా మేమైతే ఇలాగే చేస్తామండి. ఇంకా తర్వాత దండం పెట్టుకోవడమే అండి. ఇలాగ అమ్మ అయితే రూపాయి కాయిన్ పెడుతుంది. పైన కూడా కొంచెము గౌరమ్మకి దోసకాయ ముక్కను సత్తుపిండి పెట్టిందండి. ఇంకా ఈవినింగ్ వరకు అయితే మేము తీసుకువెళ్ళే వరకు దీనికి అయితే అమ్మ ఒక టవల్ కానీ అలాంటివి తడి క్లాత్ అయితే చుడుతుందండి, బతుకమ్మ ఫ్రెష్గా ఫ్లవర్స్ అవి ఫ్రెష్గా ఉండటానికి. ఇంకా బతుకమ్మ పేరు చేసిన తర్వాత అయితే మేమందరం అయితే లంచ్ చేస్తున్నామండి. ఇంకా ఎలాగో యాజ్ యూజువల్ పులిహోర, పొటాటో కర్రీ, దద్దోజనము, ఇలా పండుగలప్పుడు అందరు కలిసి భోజనం చేస్తే చాలా బాగుంటుందండి. పైగా ఇలా అరిటాకులో తింటే అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా మధ్యాహ్నం అయితే అందరం లంచ్ చేసేసామండి. లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అంతే. ఇంకా టైం అయిపోతుందండి. ఇంకా బతుకమ్మ కోసం రెడీ అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి, మేము రెడీ అవ్వాలి. ఈవినింగ్ అయితే అందరం రెడీ అయిపోయిన తర్వాత అమ్మ అగరబత్తులు వెలిగించి
మళ్ళీ గౌరమ్మకి పసుపు కుంకుమ అయితే పెడుతున్నారండి. పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకొని ఇంకా బతుకమ్మలు తీస్తున్నారు. ఇంకా మా పిల్లలైతే మేము తీస్తామని వస్తున్నారు. ఫస్ట్ అయితే మేము ఈ బతుకమ్మల్ని మా గుమ్మం ముందు తులసి చెట్టు ముందు అక్కడ పెట్టేసి అయితే ఆడుకుంటామండి ఒక పాట అలాగా. ఫస్ట్ మా ఇంట్లో ఆడుకున్న తర్వాతే బతుకమ్మలు పెట్టే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆడతామండి. మేము ఇంట్లో ఆడుకున్న తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ పెట్టే ప్లేస్కి అయితే వెళ్ళామండి. ఇంకా అప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి పెడుతూ ఉన్నారు. ఇంకా ఈ బతుకమ్మలు పెట్టినప్పటి నుండి తెల్లవారి వరకు ఆడుతూనే ఉంటారండి. చాలా ఎనర్జెటిక్గా ఆడతారు. నేనైతే 12 వరకే ఉన్నానండి. ఇంకా మధ్యలో ఒకసారి వెళ్ళేసి వచ్చి అయితే డిన్నర్ చేసి వచ్చాము. మా దగ్గర ఏమో 4కి తీశారండి. ఇంకా అటు పక్కన వాళ్ళు అయితే 6, 7కి అలా తీశారండి. మార్నింగ్ వరకు అయితే ఆడుతూనే ఉన్నారు. నేనైతే 12కి గౌరమ్మని పెట్టుకుంటారండి. 12 లోపు, ఎందుకంటే 12 తర్వాత తెల్లవారుతుందని 12 లోపు అయితే మనము బతుకమ్మ మీద గౌరమ్మని పెడతాం కదండి. అది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారండి. అలా గౌరమ్మని ఇచ్చి పుచ్చుకునే వరకే అయితే ఉండి నేనైతే ఇంకా ఇంటికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. మా చెల్లి మా 2 అమ్మాయిలు ఉన్నారండి. ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలకి కూడా తీసుకెళ్ళి పడుకోబెట్టేసాము, చిన్న పిల్లలు కాబట్టి. మా పెద్దమ్మాయి అయితే అస్సలు అలసట అనేది లేకుండా ఇంకా ఆ బతుకమ్మలు పెట్టినప్పటి నుండి తెల్లవారుజామున వాళ్ళు ఆడేంతవరకు అయితే ఆడుతూనే ఉందండి. 4 వరకు ఫుల్గా ఆడింది. ఇంకా మార్నింగ్ అయితే కాళ్ళ నొప్పులని అసలు లేవలేదు. ఇంకా టైం 11:50 అవుతుందని అందరూ అయితే వచ్చారండి. గౌరమ్మ అది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడానికైతే పసుపు బొట్టు. ఇంకా నేనైతే ఈ పసుపు బొట్టు వరకు ఉన్నానండి. నేను తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి బతుకమ్మలు తీసేటప్పుడు మా చెల్లి ఫోన్ చేస్తే వచ్చానండి. ఈ 4 o'clock తీస్తున్నారండి మార్నింగ్. ఇక్కడ ఇంటికి దగ్గరలోనే చెరువు ఉంటుందండి. ఇంకా అక్కడ చెరువులోనే ఈ బతుకమ్మలన్నింటినీ సాగనంపుతామండి. ఒకప్పుడైతే 12 లోపు తీసేదండి. అప్పుడైతే సత్తుపిన్నులు తీసుకెళ్లే వాళ్ళు బాక్స్లో, ఇచ్చుకుంటున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఒకరికొకరు సత్తుపిన్నులు మార్చుకుని ప్రసాదంగా తీసుకునే వాళ్ళండి. ఇంకా ఇప్పుడైతే తెల్లవారుజామున తీస్తున్నారు కాబట్టి ఆ వీలైతే లేదండి. ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని వాయినం తీసుకోవడానికి.